మహేశ్వరి గారిని ఆనరింగ్ చేయవలసిందిగా ఎండి గారిని కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. ప్లీజ్ వెల్కమ్. సెంటర్ కంగ్రాచులేషన్స్. మీ యొక్క సక్సెస్ జర్నీ మాతో ఒక 4 ముక్కల్లో షేర్ చేసుకోవాలని. గ్లో మార్నింగ్ వాయిస్ ఓకేనా? ఓకే కాకపోయినా ఆప్షన్ లేదు, వినాలి. గ్లో మార్నింగ్ లీడర్స్, గ్లో మార్నింగ్ మై బిజినెస్ పార్ట్నర్స్. ఎందుకంటే రిబగ్లో అనేది మన కంపెనీ, అందరూ మన కంపెనీ అనుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ జర్నీ చేయగలుగుతాము. ఎందుకంటే కంపెనీ మీద బిలీవ్నెస్ లేనప్పుడు ఏమీ చేయలేం. ఎస్ ఆర్ నో? ఈరోజు మీరు మార్నింగ్ నుండి విన్నారు కదా, ఎలా అనిపించింది రిబగ్లో? వినపడట్లే వాయిస్? ఎస్, మై సెల్ఫ్ మహేశ్వరి. నేను రామన్నపేట నుండి వచ్చాను. బట్ రిబగ్లో నెట్వర్క్ పరిచయం లేనప్పుడు నేనేంటి అంటే సామాన్యులాగా ఇంట్లోనే హౌస్ వైఫ్ లాగా ఉన్నాను. అది కూడా 1 year ఉన్నారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత. నెక్స్ట్ జాబ్ చేశాను గౌడ్ సెక్టార్లో. జాబ్ చేసినప్పుడు ఏంటి అంటే నేను జాయిన్ అయ్యాను 2000 రూపీస్కి. అది గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్లో. అది నేను ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఒక 10 years పట్టింది 20,000 తీసుకోవడానికి. బట్ ఇక్కడ అదే రివాగ్లోకి వచ్చిన నేను ఫస్ట్ మంతే 23,000 తీసుకున్నాను. అలా జర్నీ చేస్తూ 44,000కి, అలాగే 9 months వచ్చేసరికి 128,226 రూపాయలు తీసుకున్నాను. జస్ట్ నార్మల్ హౌస్ వైఫ్గా ఉండి జాబ్ చేశాను. బట్ నెట్వర్క్ వచ్చాను. బయట చాలామంది జనాలు ఏమంటారంటే ఈ అమ్మాయికి ఏం పని లేదు, తిరుగుతూ ఉంటుంది, ఒక 4 బాయ్స్ వస్తుంటారు వాళ్ళెంబడి తిరుగుతుంటుంది, లేడీస్ ఉంటారు వాళ్ళెంబడి తిరుగుతుంటుంది. ఇలాంటి మాటలు విని యాక్చువల్లీ నేను నర్వస్ అయిపోయి ఇంట్లో ఉండాలి. కానీ అవన్నీ తట్టుకొని బయటికి వచ్చి నిలబడి ఇప్పుడు లక్షాధికారి ఎవరు అంటే మహేశ్వరి నా గల్లీలో. అది రామన్నపేటలో కూడా నేను నిరూపించుకున్నాను. థ్యాంక్ యూ రిబగ్లో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఇంట్రడ్యూస్ చేసిన రిబగ్లోకి శ్రీనివాస్ సార్ గారికి, ఆనంద్ రెడ్డి సార్ గారికి, నా బెస్ట్ మెంటర్ అనుకోవచ్చు, నా గైడ్ అనుకోవచ్చు, మేనేజ్మెంట్ డైరెక్టర్ అనుకోవచ్చు, రాధాకృష్ణ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.